కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: ఓ మహాబాహువులున్న అర్జున, జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. గుణములే అంటే ఇంద్రియములు, మనస్సు వంటి రూపంలో ఉన్న గుణములు ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో కదులుతున్నవని తెలుసుకొని వాటి యందు ఆసక్తులు కారు. ఇంతకు ముందు శ్లోకం మనకేం చెప్తుందంటే, అహంకార విమూఢాత్మ అంటే అహంకారంచే భ్రమకు లోనై తమను తాము శరీరమే అనుకునేవారు తామే కర్తలము అని అనుకుంటారు. ఈ శ్లోకం తత్వవిత్ అంటే సత్యమును ఎరిగిన వారుల గురించి చెబుతోంది. ఈ విధంగా అహంకారాన్ని నిర్మూలించుకున్నవారు శారీరక దృక్పథం నుండి స్వేచ్ఛ పొంది తమ ఆధ్యాత్మిక విలక్షణతని భౌతిక శరీరం కంటే వేరుగా చూస్తారు. కాబట్టి వారు ప్రాపంచిక క్రియలకు తామే కర్తలము అని మభ్యపడరు. బదులుగా ప్రతి కార్యకలాపం కూడా 3 గుణముల కదలిక వల్లనే జరుగుతున్నాయని తెలుస్తారు. మనకర్థమయ్యే భాషలో చెప్పాలంటే, భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, కానీ మనుషులేమనుకుంటారు? అహంకారంతో అన్నీ జనులే చేస్తున్నారు అనుకుంటారు. జై శ్రీకృష్ణ.